మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును శ్రీశూరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను, నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగన మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లుగా మమ్మల్ని అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈ రోజు కూడా ఆ జగన్నాథుడు, ఆ మహోన్నతుడు, ఆ సృష్టికారకుడు మనందరికీ ఆయనతో సహజీవనం చేసుకునే మహత్ భాగ్యాన్ని ఆయన ప్రసాదించారు. అందుచేత మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున ఆ ప్రభుకి శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 11వ భాగంలో 4601వ పేజీలో మీద 3 లైన్లు చెప్పుకొని ఆపుకున్నాం. లేదు 4600. 4600లో శివాత్మ స్థితి ఒక పేర చెప్పుకున్నాం. అదే 4600లో పైన శివాత్మ స్థితి అనే పేర చదువుకున్నాం. శివాత్మ స్థితి ఒకసారి చెప్పుకున్నావా? అదే చెప్పుకున్నాం. మరి ఇక్కడ నేను పాట పెట్టాను. ఇక్కడ పాట పెట్టుంటారు మీరు. ఇది పాట 2020 పాట కదండి. జై బాబా. నాన్న ఒక చిన్న, ఈరోజు అంటే ప్రతిరోజు ఒక చక్కటి విషయం మనం తెలుసుకోవడం అవసరం. ఇవాళ నుంచి ఏమిటి ఆ విషయం అంటే, మనం తల్లిదండ్రులకి ఎలా పిలుస్తాము? అమ్మా, నాన్న, సాధారణ స్వరంలో. అవసరం ఉంటే అమ్మా, నాన్న అంటాం. ఈ మొదటి పిలికి వాళ్ళు ఏం చేస్తున్నాం, తల్లిదండ్రులు స్పందించరు. రెండో పిలికి వెంటనే వాళ్ళ మైండ్ ఏకొస్తుంది, ఏదో అవసరం ఉంది అని. మరొక పిలిపి, అమ్మా, నాన్న, కాలేజీకి వెళ్ళి వస్తాను, స్కూల్కి వెళ్ళి వస్తాను అని పిలుస్తాడు. దాన్ని ర్యాష్ కాలింగ్ అంటారు, డిజోబీడియంట్ కాలింగ్ అంటారు. ఇప్పుడు మనం ఏ విధంగా ఈ మూడిట్లో అవతార్ మెహర్ బాబాకి జై అందామా, లేదు ఈ మూడు కాక ఇంకో విధంగా అందామా? ఇప్పుడు బాబా ఈ పనిముట్టు చేత ఏమనిపిస్తున్నారు? అవతార్ మెహర్ బాబాకి జై అనిపిస్తున్నారు. ఈ స్లో మోషన్ ఆఫ్ రీడింగ్ ఆర్ ఈ స్లో మోషన్ ఆఫ్ కాలింగ్, ఇది ఎలా ఉంటుంది? మీకు హృదయంలోంచి ఆయన్ని పిలవడానికి ఆస్కారం ఇస్తుంది. మిగతాది అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై అన్నది మనకి ఆయన మీదున్న రకరకాల ప్రేమల్ని అది విడుదల చేస్తూ ఉంటుంది. అందుకని మనం ఆయన్ని పిలిపే మొట్టమొదటి ఫస్ట్ స్టెప్ ఫర్ అవర్ లైఫ్ ప్రోగ్రెస్, స్పిరిచువల్ ప్రోగ్రెస్. అందుకని పిలిచే పిలుపు అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ అని హృదయపు లోతుల్లోంచి కేకవేసి, మెహర్ ఓ ప్రీతముడా, బాబాకి ఓ నా తండ్రి నీకు జయమగుగాక అని అన్నవన్నమాట. అందుకని మీరంతా కూడా నాకు ప్రియమైన మిత్రులు, ప్రియమైనవి మీకు చెప్పడం నా ధర్మం,
నీ మీద ఉండే ప్రేమకి అది తార్కాణం కూడా. అందుకని ఈ విషయం చెప్పాను. ఇక మీకు విడిచిపెడుతున్నాను. ఇది పాటించడంలో మీకే బాబా విడిచిపెడుతున్నాడు. నాన్న ఇప్పుడు శివాత్మ అయిపోయిందా? శివాత్మ స్థితి అయింది. అయితే 4వ స్థితి చెప్పుకోవాలి కదా. అక్కడి నుంచి చెప్పుకోవాలి. అక్షరి అయితే అవతార్ మెహర్ బాబాకి జై. 4వ స్థితిలోని శాశ్వత మహా చైతన్యమూర్తి అయిన పరమాత్మ స్థూల ప్రపంచంలో మాయ యొక్క ప్రభావం పరాకాష్ఠకు చేరినప్పుడు ప్రతి యుగంలోనూ భూపైకి దిగి వస్తాడు. అతడే అవతారుడు. ఏ యుగంలో ఏ పేరుతో వచ్చినా ఆ ఒక్క పరమాత్మే వస్తాడు. రామునిగా, కృష్ణునిగా, బుద్ధునిగా ఆ పరమాత్మే వస్తాడు. సద్గురువునకు అవతారుడు, రసూల్ లేదా ప్రొఫెట్ కు మధ్య భేదం ఉంది. జీవాత్మ శివాత్మగా మారి అతనుకున్న దివ్య చైతన్యంతో పాటు స్థూల చైతన్యం కూడా పొందినప్పుడు అతడు సద్గురువు అని పిలువబడతాడు. మానవుడు భగవంతుడైనప్పుడు అతడే మానవ రూపంలో ఉన్న దైవం లేదా సద్గురువు. అవతార పురుషుడు పరిణామక్రమం, జన్మ పునర్జన్మల ప్రక్రియ దాటవలసిన పని లేదు. ఆయన సిద్ధ పురుషుడు, సనాతనుడు. అవతారుడు, సద్గురువు ఇద్దరూ సమాన శక్తి సంపన్నులే కానీ స్థూల ప్రపంచంలో అంటే గ్రాస్ ప్లేన్ లో వారు చేసే విధి నిర్వహణ దృష్టితో చూసినప్పుడు మానవాళి విమోచన, రిడెంప్షన్ ఆఫ్ హ్యుమానిటీ కొరకు వారు చేసే పనిలో చెప్పలేనంత అంతరం ఉంటుంది. అయితే చాలా అద్భుతమైన మెసేజ్లు. రాజానా ఏం చేస్తున్నాడంటే లోతుల్లోకి మనం ప్రయాణించేటట్టు చేస్తున్నాడు. గ్రహించండి మీరు. ఇప్పుడు మనం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటూ పరబ్రహ్మస్థితి, జీవాత్మస్థితి, శివాత్మస్థితి 4 స్థితులు చెప్పుకున్న తరువాత అంటే ఈ శివాత్మ స్థితిలో అంటే 4వ స్థితిలో ఎలా అంటున్నారు బాబా? మహాచైతన్యమూర్తి అయిన పరమాత్మ ఆ సంబోధనలోనే మనకు ఒక చక్కటి ఇండికేషన్ ఇస్తున్నాడు. ఆయన మహాచైతన్యమూర్తి అంటే విశ్వమంతా ఆయన చైతన్యం నిండి ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, చతుర్దశ భువనాల్లో కూడా నిండి ఉన్నది. ఇది నెంబర్ 2. నెంబర్ 3, భూ నభోంతరాలలో కూడా ఆయన చైతన్యం నిండి ఉన్నది. ఇది నెంబర్ 3. మహోన్నతమైన గగనతలంలో ఉన్నటువంటి అనేక లోకాల్లో కూడా ఆయన చైతన్యం ఉన్నది. ఇది 4వది. ఈ మహా చైతన్యమూర్తి అయిన పరమాత్మ అన్న మాటలో అంత లోతైనటువంటి అర్థం ఉన్నది. అక్కడ కామా పెట్టి బాబా అంటారు స్థూల ప్రపంచంలో అంటే ఇప్పుడు మనం ఈ జీవ జగతిలో మాయ యొక్క ప్రభావం పరాకాష్ఠ స్థితికి చేరినప్పుడు, పరాకాష్ఠకు అన్నాడు కానీ పరాకాష్ఠ స్థితిది, పరాకాష్ఠ స్థితికి చేరినప్పుడు ప్రతి యుగంలోనూ భూమిపైకి దిగి వస్తాడు. స్థూల ప్రపంచం అంటే ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి. దీనికి 2 ఉన్నాయి. ఒకటి భూమి, ఆకాశం. ఇది కాక ఈ రెంటిని అంటిపెట్టుకొని చతుర్దశ భువనాలు ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయి. అది మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. అంచేత మాయ యొక్క ప్రభావం ఈ గ్రాస్ వరల్డ్, స్థూల ప్రపంచం అంటే గ్రాస్ వరల్డ్. ఈ ప్రపంచంలో పరాకాష్ఠకి, పరాకాష్ఠ అంటే ఏంటంటే అంతిమ స్థితి అనమాట. పరాకాష్ఠ స్థితి అంటే మరి అంతకంటే దాని తర్వాత వాళ్ళకి ప్రయాణం చేయడానికి కానీ లేకపోతే మాట్లాడడానికి ఉండదు. అటువంటి స్థితికి చేరినప్పుడు ప్రతి
యుగంలోనూ మహా చైతన్యమూర్తి అయిన పరమాత్మ భూమిపైకి దిగి వస్తాడు. చిన్నపిల్లల చేత మన పెద్దవాళ్ళు నాను రామ అంటాడు, లామ అంటాడు, పొంగిపోతాడు గండి. ఆ తర్వాత కృష్ణ అన్నా అంటే వాడికి కలరాడు తిరగదు, నా అంటాడు, పొంగిపోతాడు తల్లిదండ్రులు. అదే పిల్లడు కొంచెం పెరిగిన తర్వాత రామ అన్నానంటే రామ అంటాడు, కృష్ణ అన్నా అంటే కృష్ణ అంటాడు. అప్పుడు ఇంకా పొంగిపోతాడు. మరి కొంచెం పెద్దవాడి యుక్త వయసు వస్తుందనగా తినమంటే అదే పిలుపులు రామ, శ్రీరామ, కృష్ణ, శ్రీకృష్ణ, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అని ఏదో గుండె లోతుల్లోకి పిలుస్తూ ఉంటాడు. ఈ తేడాలు మనం అబ్జర్వ్ చేసి ఎప్పుడు భగవంతుడి పిలవాలి. కాబట్టి యుక్త వయసు బాల్యో యవ్వనం కౌమారం దాకా వృద్ధాప్యకు వచ్చిన వాడు కూడా అది గొంతు చించుకొని అరుస్తాడు. అంటే ఆయన యొక్క ప్రేమ అందరికీ తెలియాలన్నమాట. అంటే డాంబికం. అతని వాయిస్ అందరూ విని ఆహా ఎంత బ్రహ్మాండంగా అరుస్తున్నాడు, బ్రహ్మాండంగా అంటున్నాడు అనలేదు అక్కడ, ఎంత బ్రహ్మాండంగా అరుస్తున్నాడని అనాలి దాన్ని. అందుచేత మాయ యొక్క ప్రభావం పరాకాష్ఠకు చెందినప్పుడే భగవంతుని ఎడల నిరాసక్తత, నిర్లక్ష్యం, ఒక విధంగా అనుమానం, ఇలాంటివన్నీ వస్తాయి పరిస్థితులు, భూమి మీద పరిస్థితుల్లో. అప్పుడు ఆయన ప్రతి యుగంలో భూమిపైకి దిగి వస్తాడు. ఎప్పుడు దిగి వస్తాడు అంటే దానికి ఆన్సర్ ఇది, అతడే అవతారుడు. అలా మానవ రూపంలో డిసెండింగ్ అంటారు, అంటే దిగి రావడం. ఎవరైతే దిగి వస్తాడో అతడే అవతారుడు అని అంటూ, అంటే మీరు ఎక్కడికైనా సావాసులకు వెళ్ళినప్పుడు అవతారం గురించి చెప్పాలంటే ఈ సబ్జెక్ట్ చెప్పాలా, అంతేగాని ఏదో చెప్పేసి నేను కూడా చెప్పిస్తున్నాను నన్ను భుజాలు గద్దాలు చేసుకుంటే ఆ ఉన్నది కూడా పోతుంది. అందుచేత అతడే అవతారుడు. అంటే భూమిపైకి దిగి వస్తాడు. ఎలా దిగి వస్తాడు? యక్షుల రూపంలోనా, దేవతల రూపంలోనా, గరుడ గంధర్వ ఇత్యాది కింపుష రూపాల్లోనా, లేకపోతే మహాతపస్సుల రూపంలోనా, గత అవతారుల రూపంలోనా, ఏ రూపంలో వస్తాడు అంటే దానికి ఆన్సర్ సామాన్య మానవ రూపంలో వస్తాడు. రామావతారం నుంచి ఇది స్టార్ట్ అయింది. అంతకుముందు మత్స్య కూర్మ వరాహ వామన నారసింహ భాగవం అంటే దశావతారాలు ఉన్నాయి మనకి. అది సామాన్య మానవుడు కాదు వాళ్ళు. కానీ ఈనాడు మన మధ్యకి దిగి వచ్చిన వాడు సామాన్యుడు. అంటే ఏకకాలంలో మానవుడు, అదే కాలంలో భగవంతుడు. అందువల్ల అటు మానవ స్థితి, ఇటు భగవంతుడి స్థితి. అంటే భగవంతుడి స్థితి మర్మంగా ఉంటుంది, మానవ స్థితి బాహ్యంగా గోచరిస్తుంది. ఆ యుగంలో అంత అలా వచ్చి ఏ పేరుతో ఆయన వచ్చిన పేరుతో ఎప్పుడు రాడు. శ్రీరాముడికి శ్రీకృష్ణుడికి ఆ శ్రీరాముడు శ్రీకృష్ణుడు అన్న పేర్లు తల్లిదండ్రులు పెట్టారు.
ఆ తల్లిదండ్రులు పెట్టినటువంటి నామ నక్షత్రపు ప్రవేశంతో వచ్చినటువంటి ఆ పేర్లు వాళ్ళకి శాశ్వతంగా ఉన్నాయి. ఇంకా రకరకాల పేర్లతో ఆ అవతారాల్లో పిలిచారు. శ్రీరాముడిని మాత్రం శ్రీరాముడనే పిలిచారు, కానీ శ్రీకృష్ణుడు మాత్రం ముకుందుడు, చక్రధారి, ఇలా రకరకాల పేర్లతో పిలిచారు. అంటే ఇది మనకి తెలియకపోతే అన్నీ ఒకటే అనుకుంటాం. ఒక పటిక ముక్క అంటే పటిక పంచదార ముక్క, ఒక ఉప్పు పటిక ముక్క, ఒక పంచదార ముక్క పెడితే మూడు బయటికి తెల్లగానే ఉంటాయి, అన్నీ ఒకటి కావు. అందుచేత పేరుతో రాడు. ఇప్పుడు ఎందుకు ఆప్షన్ ఇస్తాడు ప్రపంచానికి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తాడు. తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి కొంతమంది బాలాజీ అని పిలిచేవారు, కొంతమంది కళ్యాణమూర్తి అని పిలిచేవారు, కొంతమంది శ్రీవిభుడు అని పిలిచేవారు, కొంతమంది మహావిష్ణువు అని పిలిచేవారు. ఇలా రకరకాలుగా పిలిచేవారు. అవతార పురుషుడికి కూడా అలా పిలవడానికి అవకాశం ఉన్నది. కానీ లోతుగా ఆలోచిస్తే ఆయన ఏ పేరులో ఆయన యొక్క ఆ రూపాన్ని సుప్రతిష్టం చేస్తాడో ఆ పేరులోనే పిలవాలి మానవులు. మెహర్వాన్ షరియార్జీ ఇరానీ తల్లిదండ్రులు పెట్టినటువంటి నామకరణం. మెహర్వాన్ షరియార్జీ ఇరానీ. షరియార్జీ అనేది తండ్రి పేరు. తల్లి పేరు చేర్చలేదు. మెహర్వాన్ షరియార్జీ ఇరానీ అన్నారు, కానీ మెహర్వాన్ షరియార్జీ షరీన్ బార్ ఇరానీ అంటే మెహర్వాన్ షరియార్జీ ఇరానీ అన్నారు. బికాస్ ఎందుకు షరియార్జీ పేరు పెట్టారు? ఈజ్ ఎ డెర్విష్, అంటే ఒక లోక సంచారం చేసిన వాడు, భగవంతుణ్ణి పుత్రునిగా పొందడానికి నోచుకున్నవాడు. ఆకాశవాణి మహా ఎడారిలో దప్పికతో మూర్ఛెత్తిపోతే ఆయనకి కరుణించి తిరిగి తెప్పించి, నువ్వు వెతుకుతున్నవాడు నీకే కుమారుడు జన్మిస్తాడు, వెనక్కి వెళ్ళిపో అని చెప్తుంది. అప్పుడు బొంబాయిలో ఉన్న తన అక్కచెల్లెలు ఫిరోజా దగ్గరికి వెళ్తారు. ఫిరోజా అంటే దాని అర్థం ఏమిటంటే నీలమణి. అక్కడికి వెళ్ళేసరికి ఆ షరియార్జీ వయసు 39 సంవత్సరాలు. అవివాహితుడు, కానీ 39 ఏళ్ళు వచ్చేసాయి. పిల్లలు ఎవరిస్తారు? ఆ రోజుల్లో బాల్య వివాహాలు చేసే తంతులు ఉన్నాయి. వీరికి పిల్లలు ఎవరిస్తారు? అందుకని ఆయన కోసం పిల్లల్ని వెతకడానికి చెల్లెలకి కొంచెం అసాధ్యమైంది. కానీ గొలండూన్ అనేటటువంటి ఒక తల్లి ఆవిడ స్నేహితురాలు, ఆవిడ కూతురేమో షరీన్ బాను. అప్పటికి ఆ పిల్ల వయసు 5 సంవత్సరాలు. షరియార్జీ వయసు 39 సంవత్సరాలు. ఏమిటి 5కి 39కి తేడా ఎంత? 5కి 39కి 34 + 5 చెప్పినట్టు 39. ఇది ఒక రహస్యం. 34 + 5 ఈ రెండు సంఖ్యలు ఆయన యొక్క మెహర్ బాబా యొక్క జననానికి కూడా అవి అప్పుడే ఒక చక్కటి అంకురార్పణ చేశారు. ఎవరు? భగవంతుడు. అందుచేత అప్పుడు వివాహం ఎవరైనా 5 ఏళ్ల పిల్లని 39 ఏళ్ల వయసులో వాడికి ఇస్తారా? ఇవ్వరు. కానీ
బాబా యొక్క తల్లి షిరీన్ బాను, మాత షిరీన్, ఆవిడ కాళ్ళ వేళ పడి ఒప్పించి చేయిస్తుంది. అంటే ఇదంతా జగన్నాటకంలో ఒక భాగం. మొదటి కాండం, మొదటి రంగం. మొదటి రంగంలో ఆయనకి ఏమని పేరు పెట్టారు వాళ్ళు ప్రేమతో? మేర్వాన్ షరియాజీ ఇరానీ. చిన్న విషయం ఎందుకు ఎంతసేపు చెప్పుకోవాలా అని మీకు అనిపించవచ్చు. ఇది చిన్న విషయం కాదు, దేవుడి విషయం, మానవ రూపంలో ఉన్న దేవుడి విషయం, మానవ రూపంలో ఉన్న ఆ దేవుడి యొక్క చరిత్ర అంశం, అందులో అంశం. మనకి దాని యందు ఇంత తీవ్రమైనటువంటి ఆలోచన లేకపోతే దేవుడి యందు ఎక్కడి నుంచి ఉంటుంది? శ్రీరాముడు వాల్మీకి చేత ఆల్రెడీ రామాయణం రాయించి లవకుశల జన్మం వరకు కూడా రాయించేశాడు. అందులో అన్నీ ఉన్నాయి. అది ఒక్క బ్రహ్మర్షులకు మాత్రమే తెలుసు ఆ విషయం, రాజర్షులకు కూడా తెలియదు. అందుచేత భగవంతుడు మళ్ళీ మానవ రూపంలో వస్తాడని చాలా మందికి తెలుసు, శివాత్మలకు కూడా తెలియదు ఒక విధంగా. అందుచేత నిర్వాన్ షరియాజీ ఇరానీ అని పేరు పెడితే అది జన్మ నామ నక్షత్రపు పేరది. అందుచేత మరి ఆ పేరులో ఆయన ఎందుకు ప్రసిద్ధి చెందలేదు? ఇవన్నీ ఆలోచించడం ఎవరు కూడా ఎందుకు అనగదంటాను. హాయిగా 4 భజన చేసుకుని 4 తెప్పట్లు కొట్టుకొని భజన చేసి వచ్చిస్తే పోలే, 4 మాటలు వేసి వచ్చిస్తే పోలే, 4 పాటలు పాడిస్తే పోలే అనే భావనలో ఉంటారు చాలా మంది. కానీ ఈ సహజంలో ఉన్నవాళ్ళు అలా ఉంటే అది అర్ధరహితం. 10 వాల్యూమ్లు పూర్తి చేసుకున్నావు, 11వ వాల్యూమ్లో అడుగుపెట్టావు. సహజంలో ఉంటున్న వాడు ప్రత్యేకమైనటువంటి మనస్సుని, ప్రత్యేకమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటాడు. గుర్తుంచుకోండి, ప్రత్యేకమైన మనస్సు, ప్రత్యేకమైన హృదయం, ప్రత్యేకమైన వాచకం కూడా ఉంటుంది వాడికి. మనిషి యొక్క గుణాన్ని వాడు మాట్లాడే మాట చెప్పేస్తుంది. ఆడేనాటి వాడు ఆ మాట వినగానే అమ్మో మాటలోనే ఆయన ఔన్నత్యం కనబడుతుంది అనుకోవాలి అవతల వాడు. అంతేగానే వాడ నోరుకితే కంపండి, అదే నోరో గాని మరి ఏం చెట్టున్నాడో గాని అని అనిపించుకుంటే అది మానవ జన్మ కాదు. నీతో మాట్లాడడానికి అందరూ ఎదురు చూడాలా మేర్ బాబా ప్రేమికుడి కోసం. అంతేగా నువ్వందరి కోసం ఎదురు చూడడం కాదు. అది మేర్ బాబా స్టేటస్, అవతార్ ఆఫ్ ద ఇయర్ ఆయన స్టేటస్ అది. అంచేత ఏ యుగంలో ఏ పేరుతో వచ్చినా ఆ ఒక్క పరమాత్మ వస్తాడు. ఏ పరమాత్మ అయితే శాశ్వతంగా ఉన్నాడు ఆ పరమాత్మ వస్తాడు. రామునిగా, కృష్ణునిగా, బుద్ధునిగా ఆ పరమాత్మే వస్తాడు. సద్గురువుకు అవతారుడు, రసూల్ లేదా ప్రొఫెట్ కు మధ్య భేదం ఉంది. ఇది కొంచెం డీప్ సబ్జెక్టు. ఇప్పుడు నేను టచ్ చేయను మీకు. సద్గురువునకు అవతారుడు, రసూల్ లేదా ప్రొఫెట్ కు మధ్య భేదం ఉంది. జీవాత్మ శివాత్మగా మారి అతనుకున్న దివ్య చైతన్యంతో పాటు స్థూల చైతన్యం కూడా పొందినప్పుడు అతడు సద్గురువు అని పిలువబడతాడు. అంటే అటు స్థూల చైతన్యం, ఇటు దివ్య చైతన్యం ఎందుకు కలగలిపి ఉన్నవాడు సద్గురువు. మనకి డిఫరెన్స్ తెలియకపోతే, ఈ వివరాలు తెలియకపోతే ప్రతి గెడ్డ ఉన్నవాడిని సాధువు అనుకుంటాం, ప్రతి సిగ ఉన్నవాడికి కూడా ఈశ్వరుడు వేస్తాం మనం. శివుంటే ఈశ్వరుడు, గెడ్డ ఉంటే సాధువు అయిపోతే ఇక మనంత చీప్ మనుషులు ఎవరు? చదువుకున్న వాళ్ళం మనం, చదువు లేని వాళ్ళం కాదు.
మనం చదివింది ప్రాపంచిక చదువు. ఇప్పుడు బాబా చదివిస్తుంది ఆధ్యాత్మికమైనటువంటి రహస్యాలు. మరి ఆ రహస్యాలు తెలుసుకోలేకపోతే ఇలాగా జీవితం అంతా చేసినా మనకేమి రాదు, ఏమీ తెలియదు అనే ధోరణిలోనే ఉంటాం. అందుచేత మనకి సబ్జెక్ట్స్ అని బాబా ఎంత ప్రేమ చూడండి ఆయనకి. సరే, మానవుడు భగవంతుడైనప్పుడు అతడే మానవ రూపంలో ఉన్న దైవం. మానవుడు భగవంతుడైనప్పుడు అతడే మానవ రూపంలో ఉన్న భగవంతుడు. బావు ఆయన మనిషిగా పుట్టాడు కానీ ఆయన్ని మానవుడు అంటే ఆయన్ని మనం కించపరిచినట్టే. బావుతో ఫస్ట్ చైర్మన్ అందరిలోకి బావు, తర్వాత మరి మిగతా వాళ్ళంతా బావు స్థాయికి ఎవరు అందుకోలేకపోయారు. బావు నాలెడ్జ్ కూడా ఎవరికి లేదు, బాబు ఆలోచనలు కూడా ఎవరికి లేవు, బాబు చేసినటువంటి కార్యాలు కూడా ఎవరు చేయలేదు. ఏమిటండి బాబు కోసం అంత బాగా మీరు మాట్లాడగలుగుతారంటే బికాస్ ఆయనతో నేను కరెస్పాండెన్స్ చేశాను కొద్ది రోజులు. ఆయన విషయాన్ని నాకు తెలియజేశాడు ఆయన. అందుచేత మానవుడు భగవంతుడైనప్పుడు అతడే మానవ రూపంలో ఉన్న దైవం. అంటే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వీళ్ళంతా. ఇప్పుడు శ్రీ మెహర్ బాబా పూర్ణవతారాలు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ అర్థమే సింపుల్ గా మీకు చెప్తా చూడండి. ఒక సున్నా ఉంటుంది, దాన్ని ఏమంటాం? మనం అయితే సున్నా అంటాం, పిల్లలు అయితే సున్నా అంటారు. మనం ఏంటో అనాలి? ఆ సున్నాని శూన్యము అనాలి. పెద్దవాళ్ళు అలాగంటారు, సున్నా అన్నారు. చిన్నవాళ్ళు అయితే సున్నా అని అంటారు, బోర్డు మీద గారికి ఇస్తే సున్నా అని అంటాడు. కానీ మనం ఏమనాలి? శూన్యము అనాలి. ఆ శూన్యంలో ఏముంది? సర్వము ఉన్నది. ఆన్సర్స్. నీ హృదయం కదిలిపోవాలి ఆన్సర్స్కి. నీకున్న తెలివితేటన్నీ కూడా మంచినీళ్ళ కాడిపోయి పోవాలి ఇది విన్నప్పుడు, ఇది విన్న తరువాత. అందుచేత ఈ దైవం అంటే అవతార పురుషుడు, అతడు పరిపూర్ణుడు. పరిపూర్ణత అన్నది ఒక అవతారుడికే ఉంటుంది. శ్రీరాముడి తర్వాత శ్రీకృష్ణుడికి, శ్రీకృష్ణుడి తర్వాత శ్రీ మెహర్ బాబాకి. మెహర్ బాబా ప్రేమికులు ఎవరూ కూడా మెహర్ బాబా దేవుడు కాడు అన్నకు సాహసించడం. ఒకవేళ సాహసిస్తే అతి హీనమైన సంస్కారాలు అంటుకుంటాయి. దానివల్ల అనేకమైన అనర్థాలు వస్తాయి. నీకు తెలియని విషయాన్ని